టాటా టీ. నోటితో చెప్పడానికి వీలు కానప్పుడు కళ్ళతోనో పెదవులతోనో చేతులతోనో సైగ చేసి చూపిస్తుంటామని మనందరికీ తెలుసు. మాటలు రాని మగవారు నేర్చుకునే శాస్త్రం పేరు సంజ్ఞా శాస్త్రం. కానీ అప్పుడప్పుడు మనం కూడా రకరకాల సైగల్ని చేస్తుంటాం. ఇంతకీ ఈ కథలోని సంజ్ఞా శాస్త్రం ఏమిటో చూద్దాం. అదే టాటా టీ కథ. వినండి. హరిత జ్యువెలర్స్ అధినేత మురళి రోటరీ క్లబ్ మెంబరై 6 నెలలయ్యింది. నేను రోటరీ క్లబ్ సెక్రటరీని. వయసులో 30 ఏళ్ళు తేడా ఉన్నప్పటికీ మా అభిప్రాయాలు ఆలోచనలు దగ్గరగా ఉండటంతో కొద్ది కాలంలోనే మంచి మిత్రులమైనాము. వీలున్నప్పుడల్లా అతని షాపు దగ్గరికి పోవడం అలవాటుగా మారింది నాకు. ఆ షాపు ఎదురుగా రోడ్డుకు అవతల నాయర్ టీ అంగడి ఉంది. నేను పోగానే మురళి చప్పట్లు కొట్టి 2 టీ అంటూ చెయ్యెత్తి 2 వేళ్ళు చూపించి ఆర్డర్ చేసేవాడు. నిమిషాల మీద టీ మా ముందుండేది. కస్టమర్లు వచ్చినప్పుడు 4 టీ అనో 5 టీ అనో చెప్పి అలాగే చప్పట్లు కొట్టి చెయ్యెత్తి ఆర్డర్ చేసేవాడు. ఒక్కోసారి టీలు వచ్చేవి, ఒక్కోసారి ఎంతకు రాకపోయేవి. ఇందులో ఏదో కిటుకుంది అన్న ఆలోచన కలిగింది నాలో. 7-8 సార్లు పరీక్షగా గమనించాను. ఫలితంగా చెయ్యెత్తి వేలు చూపిస్తూ టీలు చెబితే వెంటనే వచ్చేవి. అదే వేలు చూపిస్తూ టీలు చెప్పి టాటా చెబుతున్నట్టు చెయ్యి ఊపితే టీలు వచ్చేవి కావు. నాయర్కు మురళీకి మధ్య నడిచే సంజ్ఞాశాస్త్రం అర్థమైపోయింది నాకు. మరుసటి రోజు పోయినప్పుడు ఎప్పట్లా కుర్చీలో కూర్చుంటూ టీ చెప్పు మురళి, టాటా టీ మాత్రం చెప్పొద్దు అన్నాను. మురళి నాకు నిజం తెలిసిపోయిందని కంగారు పడుతూ వెంటనే సర్దుకొని అన్నాడు, మీకు అర్థమైపోయింది మాస్టారు, కొన్ని ముదురు పార్టీలు ఉన్నాయి, వాళ్ళకు మాత్రమే టాటా టీ, మీలాంటి వారికి మామూలు టీ సార్ అన్నాడు. దాంతో ఇద్దరం నవ్వుకున్నాం కాసేపు. మిత్రులారా, మా బావగారు కీర్తిశేషులు అయినాల కనకరత్నాచారి గారు రచించిన ప్రచురితమైన ఈ కథను మీకు వినిపించాను. నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నిటినీ కుటుంబ సభ్యులతో కలిసి చూస్తారని ఆశిస్తాను. లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయండి, మీ కామెంట్ను మాకు తెలియజేయండి. మీ దార్ల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.